श्रीनिवासाय ते नमः। शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्व विघ्नोप शान्तये। यस्यद्वरदं वक्त्राद्याः पारिषद्याः परस्वतं विघ्नं निघ्नन्ने सततं विश्वक्षेणं तवाशये। सोद स्वार्थ आदिगंगर्म निखिलं येण सूत्रदं तत्पै समस्त वेदार्थ विदे विकटसे नमः। श्रुति स्मृति नदीपूर्णं शास्त्र कल्लोल संगुलं विष्णुभक्ति उदकं शुद्धं वंदे श्री विकटोर्लभं श्री गोविंद गोविंद गोविंद। अद्य श्री भगवतः महापुरुषस्य महाविष्णोः आज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय पदार्थे श्री श्वेतवराह कल्पे वैवस्वते मन्वन्तरे अष्टाविंशतितमे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे अस्मिन् वर्तमाने व्यावहारिक प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभनक्षत्र शुभयोग शुभकरण यावंगुण विशेषेण विशिष्टायां अस्यां शुभतिथौ श्री भगवते आज्ञया भगवते कैंकर्य रूपं श्रीमन्नारायण प्रीत्यर्थं गोत्रोद्भवस्य तम गोत्रनामधेयमुलु भार्या भर्त पिल्लल विवेकमेव प्रार्थना। मम सह कुटुंबानां क्षेम स्थैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याणाम् अभिवृद्ध्यर्थम् इष्टकाम्यार्थ सिद्ध्यर्थं चिन्तित मनोरथ अवाप्त्यर्थम् अरोह दृढगात्रता वज्र शरीरता सिद्ध्यर्थं समस्त सर्व आनुकूल्य फल अवाप्त्यर्थं धर्मार्थ काम्य मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं श्री लक्ष्मीनारायण प्रीत्यर्थं श्री श्रीनिवास स्वामी परिपूर्ण कृपाकटाक्ष द्वारा सर्व मंगल अवाप्त्यर्थं सर्व धनधान्य समृद्ध्यर्थं श्री महालक्ष्म्याः नित्य निवास सिद्ध्यर्थं श्री श्रीनिवास स्वामी प्रीत्यर्थं लोकक्षेमार्थं अस्य देवदेवस्य
भगवतः नारायणस्य श्रियपतेः पुरुषोत्तमस्य श्रीभूमि नीला समेतस्य श्रीमते अखिलांड कोटि ब्रह्मांड नायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः श्री वैखानस भगवत्शास्त्र मार्गेण कल्याण महोत्सवम् आचार्य मुखेन अहं कारयिष्ये। सर्वं श्री श्रीनिवास अर्पणमस्तु। सर्वं श्रीकृष्णार्पण अर्पणमस्तु। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्याश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यम्। ఓం నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రము నుండి మలయప్ప స్వామి వారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించబోతూ ఉన్నాం. భక్త మహాశయులారా, కృతేతు నారసింహోభూత్ త్రేతాయాం రఘునందనః ద్వాపరే వాసుదేవశ్చ కలౌ వెంకటనాయకః అన్నట్లుగా కృతయుగంలో నరసింహస్వామిగా వేంచేసి త్రేతాయుగంలో శ్రీరామచంద్రమూర్తిగా ఒక మనిషి ఎలా జీవించాలి అనేటువంటి విషయాలను మనందరికీ కూడా బోధించి, ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడిగా భగవద్గీత అనేటువంటి విశేషమైనటువంటి జీవన సారాన్ని మనందరికీ కూడా అందించి, ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవముగా శేషాచల నివాసుడుగా వేంచేసి ఉన్నటువంటి ఆ మలయప్ప స్వామి వారి యొక్క నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అన్నట్లుగా నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం అంతా కూడా వీక్షిస్తూ ఉన్నాం. ఆచార్య స్వామి వారు మనందరి చేత కూడా సంకల్ప ప్రార్థనను చేయించి భగవత్ ఆజ్ఞయ భగవత్ కైంకర్య రూపం అనేటువంటి దివ్యమైనటువంటి సంకల్పాన్ని పఠింపచేశారు మనందరి చేత. భక్తులారా, తేన వినా తృణమపి నచలతి అని చెప్పి అంటారు శాస్త్రంలో. అంటే స్వామి యొక్క కనుసైగ లేనిదే ఈ ప్రపంచంలో ఏదీ కూడా జరగదు. అటువంటి స్వామివారు ఈనాడు మనల్ని అందరినీ కూడా ఈ విధంగా అనుగ్రహించి స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన అందరి ఇళ్ల ముందు నుంచి చూసే విధంగా అవకాశాన్ని ఇచ్చినందుకు గాను ఈ యొక్క కార్యక్రమం పూర్తయ్యే వరకు కూడా మన చెవులారా ఈ యొక్క వేదమంత్రాలను శ్రవణం చేస్తూ నోరారా భగవన్నామాన్ని మనం పఠిస్తూ ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని సభక్తికంగా వీక్షిద్దాం. ముందుగా ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన ఇత్యాది వైదిక కార్యక్రమములన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామి వారు. అక్కడ జరిగేటువంటి దివ్యమైనటువంటి వైదిక కార్యకలాపాలన్నింటినీ కూడా మనం భక్తి శ్రద్ధలతో వీక్షించడం ద్వారా స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి మనం పాత్రులమవుతాం. కాబట్టి శ్రీవైఖానస భగవత్ శాస్త్రోక్తంగా జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తికంగా వీక్షిద్దాం. విశ్వక్సేనారాధన అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ముందుగా ఆచార్య స్వామి వారు శ్రీవత్సం బ్రహ్మసూత్రంచ వినాసర్వం హరేరివ అని శాస్త్రంలో చెప్పినట్లుగా స్వామికి వక్షస్థలంలో శ్రీవత్సం అనేటువంటిది ఉంటుంది. అటువంటి శ్రీవత్సము అలాగే బ్రహ్మసూత్రం ఈ రెండూ లేకుండా మిగతా అంతా కూడా పరమాత్మలాగే సాక్షాత్తుగా ఉంటాట ఆ యొక్క విశ్వక్సేనుల వారు. అటువంటి విశ్వక్సేనుల వారిని ప్రార్థించి ఆరంభే కర్మణా పుష్టి విఘ్నానాం ప్రశమనాయ చ కుర్యాత్ సపరివారస్య విశ్వక్సేనస్య పూజనం అని శాస్త్రంలో చెప్పినట్లుగా ఈ యొక్క కర్మాంతం వరకు కూడా ఏ విఘ్నాలు కూడా దరిచేరకూడదు అని చెప్పి ఈ స్వామి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుల వారిని ఆరాధన చేసి తరువాతగా కావేరి తుంగభద్రాచ కృష్ణవేణి చ గౌతమి అని ఆ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. నమస్కరిద్దాం. గోవింద గోవింద.
साम्यंद गुणाधाम्यंद पापाधाम्यंद महादेतः सुभानवदल्ला वर्तदा स्वारे ओम मदा देवा वंदना हेदा होट्टव क्रमे पृथिव्या सत्तावहे इदावट्टवजक्रमे त्रेतार्दे वदौ सुभानवस्माकं धरे त्रिवदावजक्रमे उट्ट गोपादाभ्यः ब्रह्मधारिणां उट्टाकर्माणं सदावदार्वस्वे नसे दचः तद्दक्षः परमं साधुरः दिवे उट्टकृरादौ तद्दप्रादोर वल्लभाजाग्वागं सत्सवन्दे उट्टोर्यत्परमं वद बद्धगुणे धुनिया देवाः पुण्यागवस्तो देवस्तो आयुष्यवस्तो आरोग्यवस्तो पुण्यागवोर्दे प्राणायाम्य पुण्याहं बौन्द बृहन्द पुण्याङ्गं रास्तो पुण्यां बौन्द बृहन्द पुण्याङ्गं रास्तो स्वस्त्र इन्द्रावृतसभाः सुत्र पोडा विश्ववेदाः सुत्र साक्षारिष्यामहे सुत्र बृहत्पद्ददादो प्राणायाम्य कर्मणः सत्यं भवन्द भ्रमन्द कर्मणे स्वस्ते कर्मणः सत्यं भवन्द भ्रमन्द कर्मणे स्वस्तेर्ध्यापव्यान्नपदाभद्या मित्रन्दः मित्रदेनोस्त अणोराधाल्पिडा वदन्दः संध्यवरसमीराः प्राणायाम्य कर्मणः रद्यं भवन्द भ्रमन्द कर्मरद्यदा कर्मणः रद्यं भवन्द भ्रमन्द कर्मरद्यदा हृदयस्य वृद्धिः पुण्याकस्य वृद्धिः आवागतां यावत्सारवाद्यादरा महेणा चक्रे यावत्सतवरसस्वादवेरः उदयमादरः तत्परं शक्यः आपो जलैदादरः यल्लवल्लासयप्पावगायासु जातकसिवायासुन्दः अग्नियागबन्धरेव भास्ताना वसुगस्वनावन्दो यदागम्राजावणो यद्वद्या सत्याण्डते अवत्सजाण मदस्वजासुजायाप्पावगास्ताना वसुगस्वनावन्दो शिवेन वाचक्रुया वस्वया वस्वया तत्त्वप्यस्मन्मे सर्वागं मग्नागं मप्लागो भावयवच्छो बलो धरत्ता पौवारस्वजनः पवित्रेण विजरणः यपो धातुनादवा प्रणन्दमादयावदराः प्रणन्दमनोदया प्रणन्द विश्वायवः जातवेद पवित्रवद पवित्रेण भ्रागव प्रणदेवदत्तो अग्ने कृत्वा कुतो गम्बलो यत्तेवत्र वक्षते अग्नेवदन्दः ब्रह्मदेवदेवः बाभ्याल्लवदवः पवित्रेण दिवरज इदं ब्रह्मपदेवः वैश्वदेव वडदे देव्यागाद यस्य वक्ष्वे सर्वो विदवट्टाः तयावदन्दः सदमाद्याषो वैकस्सवदवैडा वैश्वरस्वब्रह्मावराद पादप्राणेन क्षुरवयवोः जावावृदे वैधोभयोभे कृतावरे गे मावृद मृगद्वस्वदेस्वभे विडट्टुल्वहे अग्नेदक्रे पुणागवां येन देव अमृद येनावो दिव्यङ्गदः तेन दिव्याण ब्रह्मण इदं ब्रह्मणेमहे यप्पा भाणे रद्यते इडभिसम्ब्रह्मणो सर्वभूतमवच्छादे सुदम्मारस्वना पावानेर्यध्यते इडभिसम्ब्रह्मणो सर्वभूतमवच्छादे येन देव पवित्रेण आत्मानमृदेदा तेन सहस्रधारेण पावाल्यप्रणदव राजावत्यं पवित्रो तदद्यामहं मन्मयो तेन ब्रह्मविदो वय पोदं ब्रह्मणेः न सुरेगमापराधो समस्वस्यावणे समीसा हिमराजा प्रवणापराधवा यदवेदा मोर्जिन्द्यापराधो तत्संज्ञा रावणेमहे घातं विज्ञाय घातं विज्ञपदे देवे स्वस्त्रत्वः तन्मानहेभ्यः वोर्जन्दगादुपेठौ सन्नास्त्वद्दुपदे संजोत्पदे ॐ शान्तिः 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 प्राचान्द्यवार्द्वामाद्यन्तां दक्षिणायां दिवाराः उदय चन्द्रस्यावः वर्धयावनस्तुदामाद्यन्तां अतोदादे नागेभ्यामाद्यन्तां वास्तोत्रे प्रजारे कस्मान्वा वेदानमेवपवाणः यत्त्वमहे प्रल्लोये स्वसम्नेदुपदे संजोत्पदे वास्तोत्रे लक्ष्मीयल्ल्यागादवद्याः अक्षरगहम्नायम्बाद स्वतिवत्सदारः विवाह वास्तोत्रे विश्वारूपाल्या विसल् सकाशेव यदः सुभगं सुभाम् अणोरयान् मगदोमगयान् आत्मागवायान् लिखितास्वदन्ताः तवाकं देवे जगदातप्रदादान् मगिमानवेद तत्प्राणात्रं दत्पाच समिदसप्त दक्पाः तत्त्वमे लोकायान् प्राणागोभे अलिखिता सप्तप्ता क्षणावः पुनःपाद्य शिवदेवक्षणावः पुनःपाद्य प्रदाशोऽप्यावे समाते क्षेमाय वोजा पुनरागमनाय सर्वोपधराः యాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే అని ఆ యొక్క శ్రీనివాస పరబ్రహ్మకు నమస్కరించుకుంటూ ఈ యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ముందుగా మనం ఇందాక చెప్పుకున్నట్లుగా విశ్వక్సేనారాధన పుణ్యాహవాచన అనేటువంటి కార్యక్రమాలను నిర్వర్తించిన తర్వాత సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు.
మనం ఏదైనా ఒక శుభకార్యాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నప్పుడు దానికి ముందు అభ్యుదయంగా ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని మన గృహాల్లో కూడా నిర్వర్తించుకునేటువంటి సాంప్రదాయం ఉంటుంది. అంటే సప్తగ్రామ్యాః సప్తచారణ్యకాః అని వేదంలో చెప్పినట్లుగా 7 రకములైనటువంటి అరణ్యముల్లో పండేటువంటి ధాన్యాలు, 7 రకములైనటువంటి గ్రామముల్లో పండేటువంటి ధాన్యాలు, వీటన్నిటినీ కూడా ఒక చేట చేకూర్చి వాటికి అధిదేవత అయినటువంటి సోముణ్ణి అంటే చంద్రుణ్ణి, ఓషధీషుడు అని చెప్పి చంద్రుణ్ణి అంటారు, షోడశ కళా ప్రపూర్ణుడు. అటువంటి సోముణ్ణి ఆ యొక్క నవధాన్యాలలోకి ఆవాహన చేసి అక్కడ పాలికలను ఏర్పాటు చేసి ముందుగా బ్రహ్మను, ఇంద్రుడిని, అలాగే యముడిని, అలాగే వరుణుణ్ణి వీరందరినీ కూడా ఆవాహన చేసి ఆ యొక్క నవధాన్యాలను సమర్పించేటువంటి కార్యక్రమంగా ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికై సామాన్య ప్రజలేనా అంటే సేవాపర శివ సురేష కృషానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధినాథ అన్నట్లుగా ధాటీషుతే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజ అన్నట్లుగా సమస్త ప్రాణులందరూ కూడా, సమస్త దేవీ దేవతలంతా కూడా స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించడానికి వారందరినీ కూడా ఆహ్వానించడానికి చేసేటువంటి కార్యక్రమంగా ఈ సద్యోంకురార్పణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నారు అక్కడ ఆచార్య స్వామివారు. ఆ విధంగా ఇటువంటి అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం ద్వారా, ఆ కార్యక్రమాన్ని మనం చూడడం ద్వారా ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకి కూడా అన్నానికి ఎటువంటి లోటు కూడా లేకుండా సమస్త నదీ నదములన్నీ కూడా సమృద్ధిగా ఉండి సస్యములన్నీ కూడా సమృద్ధిగా పెరిగేటువంటి ఫలితాన్ని మనకు ఆగమశాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ విధంగా ఈ యొక్క అంకురార్పణ కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు యాగదీక్ష కౌతుక బంధనంగా పిలువబడేటువంటి రక్షాబంధనాన్ని స్వామివారికి సమర్పించడానికై ఆరాధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. దర్శిద్దాం. గోవింద గోవింద. వైవాహిక మహోత్సవం గంభీరముదారాధనం గృహ్యే స్వర్ణాండ దత్తాంతముదాహతాయం ప్రగ్రేపదేపదాయ షడ్మాభాగయామే దగేశ్వానందమ నాగరాజ మాభాగయామే షడ్మాధవం షడార్మహాక్షరాప్యామే ఆధ్యామే అఘ్నప్యామే షడార్మ గుణాభాముఖాదామోదరాప్యాసుప్రీధాప్రల్ల వరదాబందో స్వస్త వేదాసురామక స్వస్త వేద నిర్వణ స్వస్త బోడాసురోదాదన స్వస్త ద్యాపావేదేవత స్వస్తే యముబ్రహ్మహే స్వం దత్తే భువనస్యత్పదే మృగపదే సర్వాగణం స్వస్తే స్వస్యాదిత్యాదో వందనాయుష్టే దేవారోద్య స్వస్తే వైశ్వానరో వసోరగ్న స్వస్తే దేవావంద్రవత్ స్వస్తే స్వత్రోర్ద్రపాద్మహమ్మదః ఉత్తమత్రావణ స్వత్తవత్తేరేవదే స్వస్తిర ఇంద్రస్యాగ్రస్య స్వస్తిరోదతే గదే స్వస్తిబంధామనుజరే మసూర్య చంద్రమసా భువ పౌడాగ్రదాజానతా సంకామేమహే స్వత్తేనంతా శమరిక్షణేమ స్వస్త్యాత్రయౌ మనసా దతాక్షో పరదబాడేశ్వరణం ప్రమధ్యే స్వసిదం బాధే హృపయంలోత్తో ద్రవందే రాజావరణో ద్రవం దేవో మృగత్పదే ద్రవం లయింద్రస్యాగ్రస్య రాష్ట్రం తారితాం ద్రవం శుభం శుభం. నోత్పలస్య శిశినం శేషాచలాధీశ్వరం బ్రహ్మాద్యర్చిత పాదపద్మయుగళం లోకైకనేత్రోత్సవం వాసిష్ఠైः సనకాదిభిర్మునిగణైः సంసేవ్యమానం సదా భక్తానామఖిలార్ధదాయినమహం శ్రీవేంకటేశం గురుం. కట్టెదురా వైకుంఠము కాణాచీనకొండ అని చెప్పి అన్నమాచార్య స్వామివారు చెబుతారు. శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే అని మనం నిత్య నిరంతరము కూడా కీర్తించుకుంటున్నట్లుగా వైకుంఠం నుండి విరక్తుడై మనల్ని అందరినీ కూడా అనుగ్రహించడానికి ఈ యొక్క శేషాచల పర్వతాన్నే ఇలా వైకుంఠంగా మార్చినటువంటి దయాస్వరూపుడు శ్రీనివాస ప్రభు. అటువంటి సాక్షాత్తుగా భూలోక వైకుంఠంగా అలరారుతూ ఉన్నటువంటి వెంకటాచల క్షేత్రము నుండి వేదములే శిలలై వెలసినది కొండ అని అన్నట్లుగా సమస్త వేదములన్నీ కూడా
శృతి శేషి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే అని రామానుజుల వారు వర్ణించినట్లుగా స్వామి ఎలాగైతే వేదాంతాల్లో స్వామి యొక్క రహస్యాలన్నింటినీ కూడా స్వామికి సంబంధించినటువంటి గుణ విశేషాలన్నింటినీ కూడా ఎలా తెలుసుకుంటామో ఆ విధంగా సాక్షాత్తుగా వేదాలే పర్వత రూపంలో కొలువై ఉన్నటువంటి ఈ శేషాచల పర్వతముల సానువులలో కొలువై ఉన్నటువంటి ఆ శ్రీనివాస ప్రభువు యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవాన్ని మనమంతా కూడా ఎంతో వైభవంగా వీక్షిస్తూ ఉన్నాం. ఒక రాజాధిరాజు ఎలాగైతే ఈ దేశాన్ని ప్రపంచాన్ని అంతటినీ కూడా పాలించేటువంటి వారు ఎంతలా ఉంటారో మరి ప్రపంచాన్ని ఈ జగత్తునంతటినీ కూడా పాలించేటువంటి శ్రీనివాస ప్రభువు ఆ దివ్యమైనటువంటి సింహాసనం మీద ఆసీనులై వరరూపధారి అయి ఈనాడు అర్చక స్వామివారు పంజరస్థ శుకైవ నృత్త శయన క్రీడా విహార వాహనస్థ దేవ మత్పూజాం గృహాణ సుఖమాశ్వేతి ప్రణమ్య అని చెప్పి స్వామి యొక్క అర్చనా విధానంలో చెప్పినట్లుగా స్వామిని ఆచార్య స్వామి వారు ముందుగా ప్రార్థిస్తారట. ఏమని అంటే, ఒక చోట ఉండేటువంటి పరమాత్మ అంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా ఒక చోట నిలిచి ఉండకుండా సర్వవ్యాపకుడై ఉంటాడు ప్రతి ఒక్క ద్రవ్యంలో కూడా. మరి అటువంటి స్వామివారిని ఒక చోట నుంచోబెట్టి పాద్యార్ఘ్య ఆచమనాదులు ఇవ్వడం అంటే అది ఎవరి వల్ల అవుతుంది అంటే కేవలం ఎవరైతే స్వామి యందు మనస్సుని లగ్నం చేసి స్వామి నువ్వే ఈ కార్యాన్ని మొత్తాన్ని కూడా నా చేత చేయించుకుంటున్నావు అనేటువంటి సాత్విక త్యాగ భావనతో ఉంటారో అటువంటి వారి చేత మాత్రమే స్వామి కైంకర్యాలను అందుకుంటాడట. మరి ఆ విధంగా ఎలాగైతే ఒక పంజరంలో చిలుకని గనక మనం పెట్టి ఆ పంజరాన్ని మూసివేసి దానికి ఆహార సమయానికి ఆహారాన్ని అందిస్తూ దాని బాగోగులన్నీ కూడా మనం చూసుకుంటూ ఉంటే ఆ చిలక ఎలాగైతే మనకు అలవాటు పడుతుందో ఆ విధంగా ఈ యొక్క భగవద్బింబం అనేటువంటి దివ్య విశేషమైనటువంటి విగ్రహంలో కొలువుదీరి ఉండి నీవు నేను చేసేటువంటి కైంకర్యాలన్నింటినీ కూడా అందుకోవయ్యా అని చెప్పి ఆ స్వామివారిని ప్రార్థించి ఆదిమూలమే మాకు అంగరక్ష శ్రీదేవుడే మాకు జీవరక్ష అని చెప్పి అన్నమాచార్య స్వామివారు కీర్తించినట్లుగా స్వామికి రక్షాబంధనాన్ని ఎందుకు నిర్వర్తించాలి అంటే కనుక మనల్నందరినీ కూడా స్వామి రక్షించడానికి ఆయనకు నిత్యం జరిగేటువంటి కళ్యాణ మహోత్సవంలో రక్షాబంధనాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. స్వామికి అనవరత ఆర్తరక్షణ దీక్షాదక్షుడు అని చెప్పి గొప్ప నామధేయం. ఏమిటి ఆర్తరక్షణము అంటే ఎలాగైతే అర్జునుడు ఏ దిక్కుతోచని పరిస్థితుల్లో కురుక్షేత్ర సంగ్రామంలో యుద్ధాన్ని చెయ్యాలా వద్దా అనేటువంటి సందర్భంలో ఆ అర్జునుడికి భగవద్గీత అనేటువంటి సారాంశాన్ని అందించి కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులకు విజయాన్ని చేకూర్చాడు ఆ స్వామి. ఎందుకు అంటే పాండవులంతా కూడా ఆర్తితో స్వామివారిని సేవించారు. అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణం జరుగుతూ ఉన్నటువంటి సమయంలో ఎంతో భక్తితో ఎంతో ఆర్తితో ప్రార్థించింది ఆ ద్రౌపదీదేవి. అటువంటి ద్రౌపదీ మానరక్షకాయ నమః అన్నట్లుగా ఆ ద్రౌపదీదేవిని కూడా రక్షించినటువంటి స్వామి. మరి కేవలం మానవులనే రక్షిస్తాడా ఆర్తులని అంటే ఒక గజేంద్రుణ్ణి రక్షించాడు. అలాగే ప్రతి జీవిని కూడా వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే అని అన్నట్లుగా ఎవరైతే స్వామివారిని ఒక్కసారి మనసారా స్మరించుకుని స్వామి నీవు తప్ప నాకు ఎవ్వరూ లేరయ్యా అనేటువంటి భావనతో అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అనేటువంటి శరణాగతిని ఎవరైతే నిర్వర్తిస్తారో వారందరినీ కూడా రక్షించేటువంటి బాధ్యతను స్వామి ఎప్పుడూ కూడా స్వీకరిస్తాడట. అటువంటి స్వామివారికి ఇప్పుడు రక్షాబంధనాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు ఆచార్య స్వామివారు. ఈ రక్షాబంధనాలలో ముందుగా శేషుణ్ణి ఆవాహన చేయడం జరిగింది. స్వామికి నిత్యానపాయి గణం అనేటువంటి గణం ఒకటి ఉంటుంది వైకుంఠంలో. విశ్వక్సేనుడు, అనంతుడు, శేషుడు వీరంతా కూడా స్వామికి ఎల్లప్పుడూ కూడా పరివేష్టితులై ఉంటారు. అటువంటి వారిలో ప్రథమంగా స్వామికి కైంకర్యం నిర్వర్తించేది ఎవరు అంటే ఆదిశేషుల వారు. నిత్య నిరంతరము కూడా స్వామికి ఒక ఛత్రంగా కావాలంటే ఛత్రంగా, ఒక శయ్యగా కావాలంటే ఆ శేషశయ్యగా,
పాదుకలుగా కావాలంటే పాదుకలుగా ఇత్యాదిగా స్వామికి ఏ ఏ కైంకర్యాన్ని నిర్వర్తించాలంటే ఆ విధంగా మారిపోయి ఆదిశేషుడు దివ్యమైనటువంటి కైంకర్యాలను స్వామివారికి నిర్వర్తిస్తూ ఉంటారట. అటువంటి ఆదిశేషుల వారిని ఈ యొక్క రక్షాసూత్రములలో ఆవాహన చేసి స్వామివారికి విశేష ఉపచారాలను సమర్పించి ఇన్ని భువన బ్రహ్మాండములన్నింటినీ కూడా పాలించేటువంటి స్వామివారు ఈనాడు మనల్నందరినీ కూడా అనుగ్రహించడానికి వరరూపధారి అయి మనందరి ముందు వివాహ కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడానికి స్వామి రక్షా కంకణాన్ని ధరించి భక్తజనులందరినీ కూడా రక్షించడానికి స్వామి అనుగ్రహిస్తూ ఉన్నారు మనందరినీ కూడా. అటువంటి స్వామి యొక్క నామాన్ని మనం పలుకుతూ నామస్మరణే ధన్యోపాయం నహి పశ్యామో భవతరణే రామహరే కృష్ణహరే తవ నామ వదామి సదా నృహరే అని అన్నట్లుగా స్వామి యొక్క నామస్మరణాన్ని నిర్వర్తించుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షిద్దాం. గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహ మహోత్సవన్మహంగోపాసనాట్లో ఏతస్మిన్దండలే ఆఖారకర్మ కరిష్యే యదోన్మలే యజ్ఞాలయం ప్రోక్ష్య యోతోన్మిన్నస్తమా శుద్ధం శుద్ధార్థామ్నా శుద్ధారుద్ధార్వార్ధాదవాన్మౌల్దో ఇంద్రశుద్ధో రాగ శుద్ధ శుద్ధావరోధే శుద్ధారిమ్నదార్యా శుద్ధామధ్యసమ్య ఇంద్రశుద్ధో హడారీం శుద్ధార్థాని దాటురే వృద్ధాజ్ఞాజ్ఞానుషాయే తండలే భూవేత్తమావాగయావే మే దేవాద్రమయ్య మే దేవోదే దైవ్యాహోర్వేట్టాసామ తనువాసవేర సత్యామృహవేస్తో యో రామాలికాంగవత్రాకృష్ణ దేవాధో అధివాసావే దేవేశ్వరమరుడక్రోదిష్ట దేవాదగమేరేద్భో మహాప్రహప్రయమార్దావద్విడేశో రాజన్ అగ్నం బల్లబ్రహ్మాపినపాగ్నస్తో ప్రత్యందో ప్రహేమయాన్ చింతంబృదావ్రేధే ధర్మానాన్ సత్వహీనావాహయామే ఉద్దలం యద్వాత్తరం రేఖాగాత్ర ప్రోక్ష లంబగ్గో దేవదే ధ్యోయాడ ప్రజాదే కణనే పుత్రణావాహయామే రేఖాయ స్కందమావాహయామే తణింగృహీత్వా జాతవేదో మనస్సే అగ్నశుద్ధాధరే గద్వాదనామయావోః ఉదప్రవృజ్వాల్య ఉపావరాగహే త్యగ్ధంగదాయ ఉపావరాగజాతవేద పునస్తం దేవేభ్యో హవ్యమగణప్రజానల్ల ఆయ ప్రజాగణప్పాద్యాక్షరత్రణే ద్రోణే విజనే వాయుమావాహయామేంద్రే అగ్నిమావాహయామే అగ్నాయాగ వేదయాగడోళ విదాదే యోదాక్షణే అదేమస్వాదరదేమస్వాదరదేమస్వాదేవప్రభా లంబర్గోదవహే ధ్యోయాణ ప్రజాన బ్రహ్మయజ్ఞానం బ్రహ్మ సాధ్వేవ స్మృతా వేరాభ సుభద్ర్యావాసవష్టాస్మః ఓం భో బ్రహ్మావాహయామే ఓం భో పితామావాహయామే ఓం భో భోస్వ హిరణ్యగర్భమావాహయామే బ్రహ్మాదేరాం నిబాధో బ్రహ్మణే మహాదరాన్ సమర్పయామే సోమాదేరం సోమార్మందమాదకం సోమావీరో కర్మణ్యం దదాదో సాధన్న విదద్ధ సమయం శ్రవణయోదాత్మే ఓం భో స్వమావాయమే ఓం భో అగ్యంగమావాయమే ఓం భో అందమావాయమే ఓం భో భవస్వ చంద్రమావాయమే సోమార్ మహాదరాన్ సమర్పయామే బ్రహ్మణ్ ప్రకృష్యామే యమోరోస్తు తప్పిరాహ ఓం ప్రోక్ష ప్రకృష్యామే నాగస్య విటేమోరోస్తు తప్పిరాహం ఓం ప్రోక్ష పాత్రద్రావమాధాయ సూర్య సరస్వే అబోధాగ్ర ప్రక్షోభే స్వదరే జైగల్ధాయ స్వాదరే జైగల్ధాయ విట్టమేర మహావిట్టో సుబోధే పరిసరగోట్టాంజలా విష్ణువావాయమే మహావిష్ణువావాయమే సవిష్ణువావాయమే సర్వోవావాయమే కృతాదే కృతాదే త్రిపాదే ధారణాదే వనపుత్తో దేవేభ్య సందస్వ పృథివ్యావాగేష్యామే రుణప్రవేశ్యామే నివారవాసం మచ్చ ప్రణయకం దపదాపద ఉత్పన్నాగస్య విట్టేది ఓరోసు సపీడాహం ఓం ప్రోక్ష ఓం ప్రణయశ్యామే నివారవాసం మచ్చ ప్రణయకం దపదాపద ఉత్పన్నాగస్య విట్టేది ఓరోసు సపీడాహం ఓం ప్రోక్ష ఓం వాయురక్తవారక్త అనందాల్దే వేరు సప్పాత దేవత్యాయే ఓం వాయురక్తవారక్త దాల్దే వేరు సప్పాత యజ్ఞాయే సురలంబగోదమే ధ్యోయాన ప్రవజాద బ్రాహ్మణ దత్తర ప్రజాపతి బాబా యమే బ్రహ్మాండ బాబా యమే ఇంద్ర బాబా యమే
అగ్నిమావాగయామే సోమావాయామే అగ్నిషోమావాయామే ప్రజాద్వావాయామే బ్రహ్మారవావాయామే ఇంద్రమావాయామే వసోనావాయామే మృతారావాయామే రుద్రారావాయామ స్వస్య శివట్వావాయామే బృహస్పతివావాయామే మిత్రమావాయామే వరుణమావాయామే ఆదిత్యారావాయామే శ్రీరావాయ ముఠారవావాయ గచ్చమావాయ గచ్చోమావాయామే ఆబాద్రగ్యమావాయ స్వాందవారావాయామే सर्वदेवारावाहयावे आद्यवाहे प्रजापतिजे टन्नवावे ब्रह्मणाजे टन्नवावे इंद्राजे टन्नवावे अग्निजे टन्नवावे सोमाजे टन्नवावे अग्निहोमाभ्याजे टन्नवावे प्रजापतिजे टन्नवावे ब्रह्मणाजे टन्नवावे इंद्राजे टन्नवावे वसुभ्याजे टन्नवावे मरभ्याजे टन्नवावे रुद्राभ्याजे टन्नवावे अपापस्वस्य शिवट्वाजे टन्नवावे बृहस्पतिजे टन्नवावे मित्राजे टन्नवावे वरुणाजे टन्नवावे आदित्याभ्याजे टन्नवावे अश्वभ्याजे टन्नवावे भूटाजे टन्नवावे कक्षाजे टन्नवावे कक्षयो सोमाजे टन्नवावे आवासज्ञाजे टन्नवावे स्वेभ्यो देवेभ्यो टन्नवावे सर्वदेवेभ्यो टन्नवावे आद्यांध्र प्रदर्शयावे चरंध प्रदर्शयावे अग्निज्वादरथे समदे स्वाहा अमदमसमारवधे अंतरदं रक्ष अंतरद आराधेह प्रत्यट्टखं रक्ष प्रत्यट्ट आराधेह चित्तदित्पावनात् पच्चद्रावेत्रोधो स्वरस्य स्वाहा वाक्पदित्पावनात् पच्चद्रावेत्रोधो स्वर स्वाहा देवस्थापनात् त्वच्चिद्रावेत्रोधो सोरसर स्वाहा एकवं तदे आगतप्रमाणाः कथं पूर्णावां समिधा गृहीत्वा मूलाग्राभ्यां कृतं सर्दयित्वा अभ्यर्च्य अक्षता आज्य चरणमेः इन्द्राय नमः इंद्राय नमः देवाय नमः कुबेराय नमः ईशानाय नमः अग्नेय नमः जातवेदसे नमः पावकाय नमः उदाभाय नमः उतभाय नमः गट्टुभाय नमः दावकाय नमः दत्तभाय नमः अग्निपुरुषाय नमः अददानमल्लस्वा रवदानमल्लस्वा सरसामल्लस्वा दापनमदापनमश्चकस्राण्ये दोक्षोद्दवालय अयं दद्मन्नाध्यानमयते स्वाहा देवल्ल आहारमूर्तसुवर्तो सुभवन्तो महान् दोरगन्नन्दा दत्स्वा आदत्वा वायुव्यादाढ्ययाल्लो प्रजापते स्वाहा नैतादि साराल्लो इंद्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निरोमाभ्याग स्वाहा प्रजापते स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा वरभ्य स्वाहा रुद्राभ्य स्वाहा अमवस्वस्य वसुभट्वे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्याभ्य स्वाहा स्वभ्य स्वाहा मोट्टे स्वाहा कट्टाय स्वाहा कटा सोमाय स्वाहा उपाद्रज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा ओ सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्य सर्वं सावित्र्या गृहीत्वा जिह्वा व्यागदे जुहोदे ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं भो स्व स्वाहा अधिदेल्ममग्गस्ताः हृदयल्ममग्गस्ताः सर्वदेल्ममग्गस्ताः देवदप्रादावेः तथदेव देवसमुदा नारायणस्य ढेपदे वृणान्तमस्य शिवो बलिराजबलाण्डर ब्रह्माण्डर सेडादवादरः श्री श्रीनिवासस्वामिनः वैवाय महोत्सकन्मांगो आघार होमकर्मणे मंत्रतंत्र स्वरवर्ण विधि विपर्यास न्यूनादिप्त प्रायश्चित्तार्थम अतो देवाय वैष्णवोमं ऋषेद देवनस्वार 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 देवदो अप्रवा ओमतो देवा वंदन यदा विट्टर्वचक्रमे पृथिव्या सप्तदाव विस्वाहा इथं विट्टर्वचक्रमे त्रेदानद देवदो सुवर्णवस्भागं सुरे स्वाहा त्रीणि पदावचक्रमे विट्टो गोबाधाभ्यः ततो धर्मानि धारयन् स्वाहा विट्टो कर्माणि वत्सदेदो प्रधान वत्सदे इंद्रस्य दत्सका स्वाहा तद्विष्टोः परमं पदकं सदा सूरयः दिवे विटक्फुराददौ स्वाहा तद्वप्रादोरमण्डवो जागृभागं सत्सवन्ददे विट्टोर्यत् परमं पदग् स्वाहा ओं भो स्वाहा ओं भो स्वाहा ओं सुव स्वाहा ओं भोर्भव स्व स्वाहा अधिधर्ममग्गस्ताः सर्वधर्ममग्गस्ताः सर्वधर्ममग्गस्ताः धवधवदप्राधावेः దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే
బట్టరే దేవుడు దేవియునదే తెరదీయదే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే నగవులు నగుకొంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు నగవులు నగుకుంటా నంటున లేచి కూచుండి పొగి కురులు దిద్దేరు ఒకరొకరు గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే గగనద్దాలు చూపరి తతితో బాగాలీయరే మొగరు దేర కస్తూరి ఉండలీయరే దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే విద్య కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు బిక్కి కాగిలించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒక్కిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడు అలమేలు మంగాగూడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు దేవుడు దేవియునదే తెరదీయరే పూల దండలు తీసి పువ్వులీయరే అస్య సేవదాయ నారాయణస్య అచండావరక్త్యా ప్రియమాణస్య మహాజలోకస్య మధ్యే పరబ్రహ్మాణానాం వినాయకకోటి బ్రహ్మాండానాం ఏకదమయ వ్యక్త మకతకంగార ప్రదీప్తోజవాయ రాకాశాత్మకైరావృతే అత్మన్మద బ్రహ్మాండమండలే ఆధాత్మకర్మాండ ప్రతిమేక్షరదాగ్రే స్వతద్వట్వపరిపట్టదస్య అతల వితల సుతల సాదల మహీదల సప్తపాదాస్వామరణే భూలోక భువల్లోక సువర్లోక మగల్లోక జలోలోక తపోలోక్యలోకాఖ్యప్లోకస్య అతభాగే మహానారాయమానస్య ఫణిరాజక్షేరస్య సహస్రవణాపణమండలమండదే అష్టదగ్ధదండాదండాదంబదే లోకాలోకాదలవలేదే లవణరాప్తే పరవదే జంబో ప్రక్షా సప్తేర్ద్వేవర్ద్వేపదే మాఘేంద్రాదే సత్పరాదే ఏమగౌడ పర్వతాదెట్టదే ఇంద్రప్పహోళ్ళాద్దుగే హరిపురుడ కింబర ఐరావతాళం ఇంద్రప్ప సమరగ పాంజల్య స్వరగే పంచాధత్వాద విశీర్ణ భూమండలే అఖండాద్దుగే జంబోద్వేభే భారతవర్ష భరతఖండే దండకాళ్యే ప్రజాపదక్షేత్రే సమభూమత్తరేకాయాः శ్రీవంగాదిగ్బాఘే కిట్టా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాగక్షేత్రే వెంకటాచలే దశపూర్వేణాం దశాపరేణాం తద్వంశ్యానాం పుత్రాణాం సరకాల వ్యత్యేర్య ఆవాద ప్రమాద ఉన్మాద
వైకుంఠాక్వలోకేడు స్వారోప్య సామీప్య సాయుధ్య పదైదు మోక్షమధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రేత్యర్థం చదల్లక్ష ప్రమాణాభి దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ వికటోక్త ప్రకారేణ వరీదుక్త ప్రకారేణ యమాధ్ర కన్యాదబలా ప్రాప్త్యర్థం కన్యాదానం कारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटि ब्रह्माण्डनायकस्य अनन्तकल्याणकणघाम्बेरस्य दिव्यमङ्गलविग्रहस्य चक्रदा पद्माङ्गिद कोटिसूर्यप्रकाशस्य श्रीमदो वैकुण्ठनायकस्य श्रीमद्वैघार्द आगमाक्तप्रकारेण आङ्गीर्द भारतपद्य भारद्वाज त्र्याडय प्रवरान्विद भारद्वागोत्रोद्भवस्य पंचमद वेदेन प्रवर्तमानस्य परतोत्सावधानस्य पादप्रभादेवस्य श्रीमहाविष्णोः परब्रह्मोऽनप्ते आङ्गीर्द भारतपद्य भारद्वाज त्र्याडय प्रवरान्विद भारद्वागोत्रोद्भवस्य जगत्कारणबोधस्य मूलप्रतिजुगीमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणाप्यादुदान् उत्तरस्वदानस्य भगवतः संघटावतारस्य श्रीमहाविष्णोः परमादिदेव धर्मण पौत्राय आङ्गीर्द भारतपद्य भारद्वाज त्र्याडय प्रवरान्विद भारद्वाज गोत्रोद्भवाय भक्तराग परिपालनाय किरीटकार केयोर दिव्यावरणभूषिताय प्रबल पारिजाताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योकशोभिताय ध्वजावताराय स्वर्णगरुडवागण रूढाय अचिन्ताद्वैतेवर स्वभावराकल्य योजोमयर्त्राकराय अखिलसागाध्यायिनो अखिललोकपवित्रगोत्राय श्रवणनक्षत्र मकररासो जाताय श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्वेदसामादमण सकलवेदाध्याये भार्गवोत्सवर प्रमाण औवञ्चारणे प्रमाण भार्गवतगोत्रोद्भवे सर्वालङ्कारपदे श्री महाविष्णोः सुरत्राङ्गदकेयोर भाधारविल्दां श्री महाविष्णोः वक्षस्थल निवादने अतिसौन्दर्यवदे आनन्दगुणात्मिकाम् इमौ श्यामलाङ्गे उत्तरवलये नक्षत्रे कन्यारोधो जाताम् अयोनिजां मृगसङ्कल्पतरयाम् इमां श्रीदेवीनाम्नीम् इमां कल्यां विणीमहे दास्यामि ऋग्वेदसामादमण सकल वेदाध्यायने कास्वत्सायद्रत्राणे प्रवरान्विद कासोगोत्रोद्भवे सर्वालङ्कारवदे श्री महाविष्णोः सुरत्राङ्गदकेयोर पादारविन्दां श्री महाविष्णोः अत्यन्त मनोहरे अत्यन्त सौन्दर्यवदे आनन्दगुणात्मिकाम् इमौ श्यामलाङ्गे रवदे नक्षत्रे मिणराधो जाताम् अयोनिजां कश्यप प्रजापते सङ्कल्पतरयाम् इमां भूदेवीनाम्नीम् इमां कल्यां विणीमहे दास्यामि कल्याङ्कणं मल्लाकणप्रबोध नास्याप्तमेद्यं ब्रह्मलोकजगणय कल्याणतलङ्कदां स्वाद्यं सुधीलागवेदे प्रेदोगं वेत्सामे धर्मार्थद्ये विश्वम्बरः सर्वबोधा दक्षिणः सर्वदेवताः माङ्गल्यप्रदास्यामि श्रीनाथकमलापतिः कल्याधारवर्तस्वर्तः तुदे भवन्तो महन्तो नगण्णन्तो प्रजापते श्रियाम्यतः पुष्कयोरददासव कामस्ववृत्तिबाणल्लो तस्याग्ने बाधयेगमा मोदप्रबोधानन्दः पुष्कयोर्निकितः श्रुत्वा कामस्य दृप्ताने दक्षिणानां प्रदग्रगे श्रुत्यै नमोऽस्तु शुभकर्मफलप्रसूत्यै रत्यै नमोऽस्तु रमणीयगुणार्णवायै शक्त्यै नमोऽस्तु शतपत्रनिकेतनायै पुष्ट्यै नमोऽस्तु పురుషోత్తమవల్లభాయై. శ్రీవారి యొక్క దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా ఇప్పటిదాకా కూడా శ్రీ భూదేవులు ఇరువురిని కూడా స్వామివారికి ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు ఆచార్య స్వామివారు. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా అని అన్నట్లుగా
దివ్యమైనటువంటి కన్యాదానాన్ని నిర్వర్తించారు. మన భారతీయ సనాతన సాంప్రదాయంలో గృహిణి గృహముచ్యతే అని అన్నట్లుగా స్త్రీకి ఇచ్చేటువంటి ప్రాధాన్యత చాలా విశేషమైనటువంటిది. అందున బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాల్లో గృహస్థాశ్రమానికి విశేషమైనటువంటి ధర్మాలను ఉపదేశించారు మన పెద్దవారు. ఒక యజ్ఞాన్ని నిర్వర్తించాలన్నా లేదంటే ఒక వ్యక్తికి దానాన్ని ఇవ్వాలన్నా పత్ని సహితంగా ఇస్తేనే అది చెల్లుతుంది అని చెప్పి మన యొక్క శాస్త్రంలో ఉన్నది. కాబట్టి ఆ యొక్క గార్హస్థ్యాన్ని అనుష్ఠించడానికి ఈ యొక్క పాణిగ్రహణ కార్యక్రమాన్ని ప్రతి వ్యక్తి కూడా నిర్వర్తించుకోవాలి. మనమందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండడం కోసమై, మనందరి క్షేమం కోసమై, లోకక్షేమార్థం జరిగేటువంటి ఈ దివ్య తిరుకల్యాణ మహోత్సవంలో భాగంగా భృగో సంకల్పతనయ అయినటువంటి శ్రీదేవి అమ్మవారిని, కశ్యప ప్రజాపతి యొక్క సంకల్పతనయ అయినటువంటి భూదేవి అమ్మవారిని ఇరువురిని కూడా స్వామివారికి ఇచ్చి కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అమూర్త భగవద్యజనంగా పిలువబడేటువంటి హోమ కార్యక్రమాన్ని ముందు నిర్వర్తించిన తరువాత స్వామివారికి అమ్మవార్లకు వస్త్ర సమర్పణం, మధుపర్క నివేదనం ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వర్తించిన తరువాత మహాసంకల్ప పఠనాన్ని నిర్వర్తించారు. సాధారణంగా మనం గృహంలో జరిగేటువంటి ఒక పూజ చేసుకున్నా, ఏమి చేసినా సరే దేశకాలవు సంకీర్త్య అన్నట్లుగా మనం ఎక్కడ ఉన్నాము అలాగే తిథివార నక్షత్రములు చెప్పడం జరుగుతుంది. కానీ కన్యాదానం వంటి గొప్పదైనటువంటి దానాన్ని నిర్వర్తించేటప్పుడు ఈ సృష్టి ఆరంభం ఎప్పుడైతే మొదలైందో అధ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అని మొదలుపెట్టి ఈ సృష్టి ఆరంభం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ఎన్ని మహాయుగాలు గడిచాయి, ఎంతమంది మనువులు మారారు ఇత్యాది విశేషాలన్నింటినీ కూడా చెప్పేటువంటి మహాసంకల్పాన్ని చెప్పిన తర్వాత దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాక లోహిత ధామాతప సంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్య ఉత్తీర్యాని వైఖానస భగవచ్శాస్త్రంలో చెప్పినట్లుగా రౌరవాది నరకాల్లో ఎవరైనా మన పితరులు గనక ఉండిపోతే వారందరినీ కూడా ఉత్తీర్ణులను చేయడానికి గాను మరలా వారంతా కూడా స్వామి యొక్క పద సాన్నిధ్యానికి వచ్చి విష్ణులోకంలో ఉండడానికి గాను ఈ యొక్క కన్యాదాన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఈ కన్యాదాన ఫలితం ఉంటుంది అంటే కనుక ఒక నువ్వుల రాశిని సూర్యమండలం వరకు కూడా పోసి 10,000 సంవత్సరాలకి ఒక నువ్వు గింజను తీసి పక్కన పెడితే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలకైతే ఆ రాశి అంతా కూడా తరిగిపోతుందో అన్ని సంవత్సరములు కూడా మన యొక్క పితరులు మనము అంతా కూడా స్వామి యొక్క పద సాన్నిధ్యంలో ఉంటామట. అటువంటి గొప్ప ఫలాన్ని కలిగించేటువంటి కన్యాదానాన్ని నమోస్తు నాళీక నిభాననాయి అని చెప్పి అమ్మవారిని వర్ణిస్తారు శంకరాచార్య స్వామివారు. అమ్మవారి యొక్క ముఖం ఎలా ఉంటుంది అంటే తామర పువ్వు ఎటువంటి కాంతితో ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి తామర పువ్వులాగా అమ్మవారి యొక్క ముఖార విందం ఉంటుందట. నమోస్తు నాళీక నిభాననాయి నమోస్తు దుగ్ధోదధి జన్మభూమి. మరి అమ్మవారు జన్మించింది ఎక్కడి నుంచి అంటే పాల జలధిలోంచి ఉద్భవించింది. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి అని అన్నమాచార్య స్వామివారు వర్ణిస్తారు కదా. అలా పాల జలధిలోంచి వచ్చి స్వామివారిని వరించి స్వామివారి యొక్క వక్షస్థలాన్నే నిత్యము కూడా నివాసంగా చేసుకుని ఈ సమస్త జగత్తునంతా కూడా మాతాదేవి త్వమసి భగవాన్ వాసుదేవ పితామే అన్నట్లుగా జగత్తుకంతా కూడా మాతా పితరులుగా స్వామి అమ్మవార్లు ఇరువురు కూడా మన యొక్క బాగోగులన్నిటినీ కూడా చూస్తూ మనకు ఏవైనా ఒక సమస్య వచ్చినది అంటే కనుక ఒక్కసారి అమ్మవారిని ప్రార్థిస్తే వెంటనే మన సమస్యను స్వామివారికి విన్నవించేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉంటుంది ఆ అమ్మవారు. అందుకే ఆవిడకి దయాదేవి అని చెప్పి పేరు. స్వామికి చాలా కరుణ ఉంటుంది. అటువంటి కరుణకు ఒక రూపం ఉన్నది అంటే అది అమ్మవారే అని చెప్పి వేదాంత దేశికుల వారు దయాశతకంలో వర్ణిస్తారు. ఆ విధంగా
మనం ఎన్ని తప్పులు చేసినా సరే, ఈ యొక్క జన్మ తీసుకున్న దగ్గర నుండి మనం ఎన్ని పాపములు చేసినా సరే వాటన్నిటినీ కూడా పరమ కారుణ్యంతో పక్కకు తోసి స్వామివారి యొక్క పద సాన్నిధ్యాన్ని మనకు ప్రసాదించేటువంటి ఆ యొక్క అమ్మవార్లు ఇరువురిని కూడా స్వామికి ఇచ్చి కన్యాదానాన్ని నిర్వర్తించిన తర్వాత ఇప్పుడు సమస్త మంగళకరములైనటువంటి ఆ మాంగళ్యాలను మనందరికీ కూడా దర్శింపచేసి అమ్మవార్లకు మాంగళ్య ధారణ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. భక్త మహాశయులారా, మనమంతా కూడా చేతులు జోడించి స్వామివారికి నమస్కరిస్తూ ఈ యొక్క మాంగళ్య ధారణాన్ని వీక్షిద్దాం. గోవింద గోవింద. ఈ యొక్క మాంగళ్య ధారణాన్ని వీక్షించడం ద్వారా సర్వాసాం స్త్రీణాం జన్మని జన్మని సువాసిని జన్మ ప్రాప్త్యర్థమని ఆగమశాస్త్రంలో చెప్పినట్లుగా స్త్రీలందరికీ కూడా సమస్త సౌభాగ్యములన్నీ కూడా ఎల్లప్పుడూ వారికి ప్రసాదిస్తుంది ఆ యొక్క జగజ్జనని అయినటువంటి శ్రీ మహాలక్ష్మి. అటువంటి మాంగళ్య ధారణ కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. ఏకా భార్య ప్రకృతిరచల చంచలా చ ద్వితీయ అని అన్నట్లుగా ఆ మహాలక్ష్మీదేవే శ్రీదేవిగా, భూదేవిగా, నీలాదేవిగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. అటువంటి అమ్మవార్లను చూస్తూ మనం నమస్కరిద్దాం. గోవింద గోవింద. అరుణే మంగళసుధారణం కరోమే మంగళధారణ సుమత బంధామహంతోడగంతో సంతా సంధ్యా వేజుడా ప్రజావా యుద్ధనంజ రోజరో రోజబాల స్వబల స్వభువాల కళ్యాణ విభుమే తాపయస్వదే దేవాలాగం దేరగం శృతుకామనపస్వరంద్ర స్వామం వివదో క్షేమోత్తర ఎళ్ళమాత్రమ్మలో పూర్ణందదాదే మదవ్యాసానేదే ఏకదా బ్రహ్మణవహరదే ఏకదైవయజమానాయ సేజో దదాదో రోజరో రోజబాల స్వబల స్వభవాల కళ్యాణ. వెలయుని కళ్యాణ వేదిగా వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు మలయుని నాభి హోమపు గుండమునను నెలకొన్న విరహాగ్ని నిండా మోసి పొలయుని నిట్టూరు పుల విసరుచును పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు పొలయుని నిట్టూరు పుల విసరుచును ఒలుకు చెమటల నాహుతి ఓసెనతడు వెలయుని కళ్యాణ వేదిగా మతి నుండి కలికి జౌవనపు యాగము చేసినతడు
अगोनंद स्वाहा अगोदत्त स्वाहा ज्ञानंद स्वाहा विज्ञानंद स्वाहा भरत स्वाहा चक्रेत स्वाहा दर्दत्त स्वाहा बोरमादत्त स्वाहा मृगत्त स्वाहा रदनंद स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भोर्भव स्वाहा अधिदेवमगत्ता हरवदेवमगत्ता देवदप्राधावे असदे सोदो नारायण सेठे पदे बुडो तव सेशव ब्रह्मांड शेषादवादः शे श्रीवाद स्वामः वैवाहिक महोत्सकन्माङ्गौ अपाधराग्नो लाजहोमं गच्छे देवलस्वार देवलस्वा इमां लाजाला इत्यभिघार्य आदट्टे ममत्मानमस्मै वत्तग्गस्सरा भव अवदट्ट सरस्वते प्रेतमुपगे वाजनेपदे तान्ता विश्वस्य बोधस्य प्रकायावस्य कृतः वाल्लाजालावपामि समर्पकरणान् मम तुभ्यं च दण्डनरास्तदग्नरमुल्लदा यल्लारमब्रोदे गोलाजालावपल्ले दीर्घायुरत्तमेपदरे दन्दा यदयो मम स्वाहा आदट्टे मम स्थानवस्ते वत्तग्गस्सरा मम अपदट्टप्रदल्यत सकस्वप्रदलायितः प्रतर्मकप्रामुख्यायतगामयमगंसाचनयाय सरस्वते प्रेतमुपगेवादनेपदे तान्धा विश्वस्य बोधस्य प्रकायावस्य गतः इवाल्लाजाल अवपामि समर्पकरणान् मम तुभ्यं च दण्डनरास्तदग्नरमुल्लदा यल्लारमब्रोदे गौराजाल अवपल्ले दीर्घायुरत्तमेपदरे दन्तां गदयो मम स्वाहा आदट्टे ममत्मानमस्मै वत्तग्गस्सरा भव अपदट्टप्रदल्यत सकस्वप्रदलायतः प्रतर्मकप्रामुख्यावैदगमयमुन्दोदनेय सरस्वते प्रेतमुपगेवादनेपदे तान्धा विश्वस्य बोधस्य प्रकायावस्य गतः इवाल्लाजाल अवपामि समर्पकरणान् मम तुभ्यं च दण्डनरास्तदग्नरमुल्लदा यल्लारमब्रोदे गौराजाल अवपल्ले दीर्घायुरत्तमेपदरे दन्तां यादया मम स्वाहा विश्वावदत्तया वयं दारा इव अधिगागेमगिद्भिषः ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भोर्भव स्वाहा अधिदेवमगत्ता हरवदेवमगत्ता दर्वदेवमगत्ता देवदप्राधावे सर्वप्रायश्चार्थम् अदो देवादिवैष्णवं गच्छे अधिदेवमलस्वार वदेवमलस्वार दर्वदेवमलस्वार देवदप्रभा वामदा देवावन्दना यतो विट्टवदक्रमे पृथिव्या सप्त विश्वाहा इदं विट्टवदक्रमे त्रेदानदेवदो सर्वद्वादे स्वाहा श्रीनिपदावदक्रमे विट्ट गोपादाभ्यः सम्मादानि स्वाहा विट्ट कर्मावसेदो प्रधानोत्सवे नरसदसगा स्वाहा तद्वक्षोः परमगमसामुरः देवे विट्टक्रा स्वाहा तद्वप्रादोरमल्लवाजागमानं सत्सन्दे विट्टोर्यत्तम्बलग्ग स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भो स्वाहा ओम भोर्भव स्वाहा अधिदेवमगत्ता हरवदेवमगत्ता दर्वदेवमगत्ता देवदप्राधावे वरट्टादन्तोहमं गच्छे वरट्टादन्तोहमं गच्छे देवमलस्वार देवमलस्वार देवदप्रभा इदस्सकर्णोदरे रम्यद्दाल्निर्भराग्रौ दासरङ्ग स्वाहा अग्ने सुष्टगदे सुगदा खुदागदीरा कामत्रे स्वाहा अग्ने स्वाहा अग्नेलादाय स्वाहा अग्नवदे स्वाहा प्रजापते स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्यो स्वाहा सर्वाभ्यो देवताभ्यो स्वाहा सर्वदेवादिष्टो सर्वदेवाणादिष्टो मये स्वाहा वासवे वासवे स्वाहा आश्रवत्याश्रवो अदत्तो स्वाहा एवं स्वाहा यदो देव स्वाहा समदसे तेजोसे तेजो वैदे स्वाहा सूर्यदेवे तमे भाग स्वाहा स्वामदेवे तमे भाग स्वाहा वायुदेवे प्राणान में भाग स्वाहा ब्रह्मणादेवे पद्मे भाग स्वाहा तत्वज्ञात्वा प्रियाणे सप्तहोत्र तदात्मा इल्ले तत्वलीरावृत्वा हृदय स्वाहा वृद्धदान पद्माट ब्राण प्रदा प्रियावदे स्वाहा अग्निर भक्तक स्वाहा वेद भक्तक स्वाहा देव भक्तक स्वाहा प्रदे भक्तक स्वाहा वरवंदा सुभक्तक स्वाहा अग्नि जैन वेद जैनंदो जैन पदे ओडा जैनक स्वाहा समंगदाम विरागदाना समाते अब्दे संदा सेवर देवे बंदान दिनो स्वाहा बोर्नागदमत्तमान जो होते सर्वमय बोर्नागदे सर्वमेव प्रोदे दवयं बोर्नागदे सामा वप्रदत्तन स्वाहा आज्य शेषो इंद्राय जुगो मे स्वाहा तत्पात्रणा देवमादाय अग्नित्रप्यदा वेदत्रप्यदा देवत्रप्यदा पृथ्वीत्रप्यदा ब्रह्माद्या तृप्यन्दाम
అధిధర్మ గతార్మ గత దేవ దప్రాదావే అవాధర్మాన్ లేవాన్ ఇదా ప్రతిష్టామయామే పవిత్రవంతం మే పోయా స్వాహ అధరాయ పశ్చిమ దప్రమయా దక్షిణ ప్రజా ఉత్తరదావిట్టో ప్రాచ్యామిట్టో సదరమధే సర్వాన్ ప్రమోక్ష్య గ్రంథ విసృజ్యాద్యత్రోక్ష్య అద్యత్రోక్ష్య ఆప్యాయం దామావోడు దామడ అంబేత్ దివంగత సుదోర విట్వేరే స్వాహ శుద్ధ్యందాం శుభతదనో శుద్ధ్యందాం దేవతదనో భోజేత్పాదపత్పం ఓద్భాగ్యమాలిప్య సదాయ భళాయ సదంజవత్సరహేత్రయాయుషో అభోగిటాం యావో అస్థానం వజోది దాదరా బహేరణ ఇట యావత్ సదవర సస్వాద యలహ ఉదయ మాదత్ పశఖ జమద ఆబో జలయ దాదరా వాచ వేదత్వజ్ఞ బాలకవాగ్నే జదవే దేవగవాన్ పద్మద ఓర్ణవః కాయేన వాజా వరేంద్రవాగ్నేత్వా ప్రదేశోవాద పురోభయద్య సకలం బస్పే శ్రవణ శ్రీవన్ నారాయణాయ సమర్పయామే సర్వధే శ్రీనివాసార్పణమస్తు ధర్మధే పడపాద్య ప్రధానగ్నిపుషాయ నమః పడపాద్య ప్రధానప్యాదాభాగద ఆజ్యోపహారం నివేదయామే గుణోపహారం సమర్పయామే ఆజ్యోపహారం నివేదయామే బ్రహ్మణేర్భావమాయ మహదాసుదాత్తారం భక్షామయామే తత్సం బ్రహ్మార్పణమస్తు ధర్మధే శ్రీనివాసార్పణమస్తు కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అని స్వామివారు ఈ జన్మని మనకు ప్రసాదించినందుకు గాను మన యొక్క ఇంద్రియాలన్నిటినీ కూడా వాటి దారిలో అవి వెళ్ళే విధంగా కాకుండా వాటినన్నిటినీ కూడా నిగ్రహించి స్వామి యొక్క కైంకర్యాన్ని మనం ఎలా నిర్వర్తించాలి అని అంటే కనుక సాత్విక త్యాగ భావనతో, ఎన్నడూ కూడా నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో కాక నీవు ఇచ్చినటువంటి శరీరమయ్యా, నీవు ఇచ్చినటువంటి శరీరంతో ఒక ఆట బొమ్మలాగా నువ్వు నన్ను కదిలిస్తూ ఉంటే నేను ఈ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నానే కానీ నాది అంటూ ఈ ప్రపంచంలో ఏమీ లేదు, నాది అంటూ ఏమైనా ఉన్నది అంటే అది కేవలం నీవు మాత్రమే. ఎందుకు అంటే నాకు నీకు శేషశేషీ భావం అనేటువంటి సంబంధం ఉన్నది కాబట్టి ఓ పరమాత్మ,
ఈ శరీరాన్ని నాకు ప్రసాదించావు, ఈ ఇంద్రియాలన్నింటినీ కూడా నాకు ఇచ్చావు, కాబట్టి వీటన్నిటితో కూడా నీ కైంకర్యాన్ని నేను భక్తి శ్రద్ధలతో ఇంతసేపు కూడా నిర్వర్తించుకునే విధంగా చేసింది కూడా నువ్వే. ఈ కైంకర్యాన్ని నీవు నా చేత నిర్వర్తింపబడినటువంటి ఈ కైంకర్యాన్ని మరలా నీ పాదార విందముల చెంతే సమర్పిస్తున్నాను తండ్రి అని చెప్పి ఆ యజ్ఞ ఫలాన్ని మొత్తాన్ని కూడా స్వామివారి యొక్క చరణార విందములకు సమర్పించిన తర్వాత వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించారు. వారణము అంటే ఏనుగు అని, ఆయిరం అంటే తమిళ భాషలో 1000 అని. గోదాదేవి తిరుప్పావై అనేటువంటి శ్రీవ్రతాన్ని 4 రోజుల పాటు నిర్వర్తించి తిరుప్పావై అనేటువంటి దివ్య పాసురాల్ని ఆవిడ రచించి గానము చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణముగా పొందినది. ఎలాగా అంటే శ్రవణం, కీర్తనం, విష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. దాస్యాన్ని చేసింది పరమాత్మకు. ఆ ఉద్యానవనంలో పూసేటువంటి పూలన్నిటినీ కూడా ఒక మాలగా, ఒక వనమాలగా కూర్చి ఇప్పుడు ఆచార్య స్వామి వారు మనందరికీ కూడా దర్శింపచేస్తూ ఉన్నారు. స్వామి గళసీమలో అలంకరించబోయేటువంటి ఆ మాలను, ఆ వనమాలను ఎంతో శ్రమ కూర్చి ఆవిడ మాలను తయారు చేసి ముందుగా గోదాదేవి మెడలో ధరించి స్వామివారికి పంపించేదట ఆ మాలను. నిజానికి అలా మనం ధరించినటువంటి పుష్పాలను గాను వస్త్రాలను కానీ స్వామివారికి సమర్పించడం అంటే అది అపచారం అవుతుంది. కానీ గోదాదేవి భక్తి శ్రద్ధలతో స్వామి నాయందు ఉన్నాడు అనేటువంటి భావనతో ముందుగా ఆవిడ అంతర్ముఖురాలై ఈ మాలను ఆవిడ సమర్పించుకున్న తర్వాత రంగనాథుడికి సమర్పించి చివరికి 1000 ఏనుగులతో స్వామివారు వచ్చి వివాహం చేసుకున్నట్లుగా మనకు వృత్తాంతం చెబుతుంది. ఆ విధంగా వారణమాయిరం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించిన తర్వాత పుష్పమాల పరివర్తన కార్యక్రమాన్ని ఇప్పటివరకు కూడా మనం వీక్షించాం. ముందుగా మలయప్ప స్వామి వారు ఆ మాలను శ్రీదేవి అమ్మవారి యొక్క గళసీమలో అలంకరించగా మరలా శ్రీదేవి అమ్మవారు స్వామివారి యొక్క గళసీమలో సమర్పించి మరలా యథావిధంగా భూదేవి అమ్మవారికి కూడా ఈ మాలా సమర్పణాన్ని నిర్వర్తించిన తర్వాత ఈ కళ్యాణ మహోత్సవంలో చిట్ట చివరి ఘట్టమైనటువంటి అక్షతారోపణాన్ని నిర్వర్తించబోతూ ఉన్నారు ఆచార్య స్వామివారు. ఈ అక్షతారోపణ స్వామివారికి మంగళ నీరాజనంతో ఈ కళ్యాణ మహోత్సవం పూర్తవుతుంది. పరమాత్మకు నమస్కరిద్దాం. గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు
బిరుదు మగ